నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం? సెయిల్లో విలీనం చేయాల్సిన అవసరం లేదు, విలీనం చేయబోము. బహుశా మరి ఉక్కు శాఖ క్యాబినెట్ మంత్రి కుమారస్వామి డైరెక్షన్స్ మేరకు ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. ఇవన్నీ అటుంచితే మొత్తంగా మాఫీ చేసిన లక్షల కోట్ల రుణాల ప్రస్తావన తేకుండా 11,000 కోట్లు ఇచ్చాం, 11,000 కోట్లు ఇచ్చాం అని పదే పదే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పుకుంటుంది? మొత్తం స్టీల్ ప్లాంట్, దాని చుట్టూ ఉన్న అంశాలు, దానితో ముడిపడి ఉన్న అంశాలు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఎస్పీ కోఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు. నమస్తే రావు గారు. సో ఇందాకే అనుకున్నట్టు సార్, 14.5 లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేశారు ఈ గడిచిన 10 years స్పాన్లో చూస్తే కనుక. ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు, మనకు అంతున్న లెక్క అది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆక్సిజన్ ఇవ్వడానికి కావాల్సింది 20,000 కోట్లు. అది ఇవ్వకుండా ఆర్థిక సహాయం అని చెప్పి 10 ఏళ్ల క్యాప్ పెట్టి, ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ 10 ఏళ్ల లోపల స్టీల్ ప్లాంట్ కోలుకుంటే ఓకే, లేకపోతే దే విల్ గో ఫర్ ప్రైవేటైజేషన్ యాజ్ పర్ మరి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో భాగంగా. నిజంగా 10 ఏళ్ల లోపల ఈ సాయంతో కోలుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అది కష్టం అండి, ఈ సాయం చాలదు. ముఖ్యంగా ఏంటంటే సాయం ఏది చేయాలో చేయకుండా వేరే సాయాలు చేస్తున్నారు. అది ఎట్లా ఉంటుందంటే, మనకి అసలు సమస్యను పరిష్కరించడానికి కనపడలా ఈ సాయం. ఇప్పుడు మన సమస్య పరిష్కరించాలంటే స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ కావాలి, ఐరన్ ఓర్ మైన్స్ కావాలి. ఈ ఐరన్ ఓర్ మైన్స్ గతంలోనే ప్రభుత్వం మనకి ఒరిస్సాలో అలాట్ చేసింది 6 మైన్స్ ఓఎండిసి ఆధ్వర్యంలో. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కంపెనీ కూడా ఒక సబ్సిడరీ కంపెనీ, అది షేర్ హోల్డరే. ఎన్ని కేటాయించారు సార్ అప్పట్లో? 6 మైన్స్ కేటాయించారు మనకి స్టీల్ ప్లాంట్కి. మా కార్పొరేషన్కి చేశారు, వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు, మనకు కూడా అమ్మచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి తీసుకోవచ్చు. ఈ 6లో 3 మైన్స్ వివాదాల్లో కూరుకుపోవడంతో లీగల్ ట్యాంగిల్ ఇంతవరకు బయటికి రాలా. మిగిలిన 3లో ఒకటి మాత్రం రెడీ అయింది. రెండో మైన్కి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇందులో ఏంటంటే స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్లు ఇవ్వాలి, ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ ఇంకోటి కానీ. సో వాటి పెండింగ్ ఉంది రెండో మైన్కి. మూడో మైన్కి అసలు ప్రాసెసే స్టార్ట్ చేయాలి. నాకు ఒక మాట చెప్పండి, మీరు అదానికి గనక 6 మైన్లు ఇచ్చుంటే స్టేట్ గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్లు, కోర్టులు కానీ వాళ్ళకి ఏమైనా అడ్డం వస్తారండి? 6 మైన్స్ 6 రోజుల్లో వచ్చేస్తాయి, 6 నెలల్లో వస్తాయి. ఇది గవర్నమెంట్ కంపెనీ, ఒక స్టీల్ మినిస్టర్గా ఉండి స్టీల్ సెక్రటరీలు ఏం చేస్తున్నారంటే నాకు చెప్పండి. అక్కడ ఇప్పుడు మైన్స్ డిపార్ట్మెంటు, మైన్స్ మినిస్టర్ కానీ, మైన్స్ సెక్రటరీ కానీ, మీరంతా ఏం చేస్తున్నారు? ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు ఐఏఎంలో చదివిన వాళ్ళు, ఐఐటీల్లో చదివిన వాళ్ళు, ఐఏఎస్లు అయిన వాళ్ళు అసలు ఈ దృష్టి ఎందుకు పెట్టట్లే? ఒక అదాని ఒక్కడే తెలుగుగల్లోడు ఎట్లయ్యాడు? ఈ దేశంలో సంపదను ఎట్లా సృష్టిస్తున్నారు? మరి మీరు చాలా తెలుగుగల్లోడు కదా. ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ స్టీల్ సెక్రటరీ కానీ, మైన్స్ సెక్రటరీ తెలుగుగల్లోళ్ళ కింద లెక్క. తెలుగు తక్కువ వాళ్ళ మీరేమన్నా? డెఫినెట్గా ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత తెలుగు ఉందనే అనుకోవాలా? అంటే తెలుగు లేదా మీకు? అసలు ఇది ఏం వ్యవస్థ అండి ఇది? స్టీల్ ఫ్రేమ్ బ్యూరోక్రసీ అని చెప్పి ఐఏఎస్ని పెట్టుకుంటే ఈ దేశాన్ని ఎట్లా వెళ్తున్నారో చెప్పండి. అసలు లీగల్ ఇష్యూస్ ఎందుకు సాల్వ్ చేసుకోరు? ఒక అదాని ఎట్లా సాల్వ్ చేసుకుంటున్నాడు, వీళ్ళు ఎందుకు చేసుకోవట్లా? 6 మైన్స్ని ఎందుకు ఆపరేషన్లోకి రాలే? అసలు ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది దీనికి బాధ్యులైన అధికారులని వాడు ఎంత స్థాయి వాడు వాడిని సస్పెండ్ చేయాలి. మీరు ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే తప్పడతారా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోల్ కూడా రెండు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రోల్ లేదని ఎట్లా అంటాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్కపల్లి స్టీల్ ప్లాంట్ వస్తుందండి, మెట్టలు పెట్టుకుంటున్నాడు. ఆ మెట్టల దానికి అటెండ్ అయిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? వీళ్ళకి మైన్స్ అలాట్ చేయమంటున్నాడుగా, డిమాండ్ చేస్తున్నాడు కదా. మరి స్టీల్ ప్లాంట్కి మైన్స్, విశాఖ స్టీల్ ప్లాంట్కి మైన్స్ అలాట్ చేయండి అని డిమాండ్ చేయాలి. ఆ లీగల్ హర్డిల్స్ సార్ట్అవుట్ చేయాలి. ఇప్పుడు మనం దావోస్లన్నీ తిరిగి లక్షల కోట్లు పెట్టుబడి తెస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ బ్రహ్మాండమైన 27,000 ఎకరాల్లో 4 లక్షల కోట్ల విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ని ఉద్ధరించాలి కదా. ఇక్కడ సంపద సృష్టిస్తానంటున్నారు అని వాళ్ళతో మీటింగ్లు పెట్టి అక్కడ ఏదో జరుగుతున్నట్టు, అది ఎంతైతే ఏమైతే తెలియదు. మనకి తెలంగాణలో ఉన్నట్ట 170,000 కోట్ల
పెట్టుబడులు వస్తున్నాయి, దానికి అగ్రిమెంట్లు అయినాయి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు ఆ ఫిగర్ రాలే, బయట ఎందుకు రాలేదో నాకు తెలియదు. బహుశా ముఖ్యమంత్రి గారు వచ్చారుగా చెప్తారు, మరి తెలియదు. అయితే మీరు దానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తారు, క్లియరెన్సెస్ ఇస్తారు, రివ్యూలు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు కదా. దీనికి ఎందుకు చేయరు రివ్యూ? ఉన్నది కదా ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ. అవును, ఒకప్పుడు లాభాలు చూసింది. నంబర్ 1 క్వాలిటీ స్టీల్ విశాఖ స్టీల్ అని అందరూ. ఇప్పుడు వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఈ చీఫ్ మినిస్టర్స్ కానీ, ఈ డబ్బున్న వాళ్ళు అందరూ, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఈ విశాఖ స్టీలే అడుగుతారు. ఏ స్టీల్ వాడతారు? విశాఖ స్టీలే బాగుంటుంది సార్ అంటే విశాఖ స్టీలే కొనుక్కుంటారు. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ సంపద సృష్టించబడిన దాన్ని సరిచేయకుండా, పునరుద్ధరించకుండా 27,000 ఎకరాలంటే ఈ రోజున అమరావతి 33,000 ఎకరాలు. 33,000 ఎకరాలకి 27,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి మరి చేస్తున్నారుగా. ఇక్కడ 11,440 కోట్లు ఇచ్చాము, మేము ప్యాకేజ్ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటారు. దేనికి ఇచ్చారు? క్యాప్ పెట్టారు సార్ 10 years. తర్వాత ఇంకొక పాయింట్ చెప్పేది మీకు ఏంటంటే, అది దేనికి వాడాలా? ఇప్పుడు ముడి ఇనుము వాడటానికా, ఐరన్ ఓర్ కొనటానికా, లేకపోతే అప్పులు తెచ్చడానికా? అప్పులు తీర్చడానికి వాడితే ముడి ఇనుము కొనడానికి మళ్ళీ అప్పులు తేవాలి, మళ్ళీ దాని మీద వడ్డీ. 2 అసలు ఈ వడ్డీల మీద వడ్డీలు ఏంటండి, చాలా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వీళ్ళు లోన్ తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది కొన్నాళ్ళ క్రితం. 13% ఇంట్రెస్ట్, చాలా అన్యాయం. సో దీన్ని సరిచేయాలి, సిస్టమిక్గా చేయాల్సిన పనులు అవి. ఇక్కడ ఆపరేషనల్ ఎఫిషియన్సీలో స్టీల్ ప్లాంట్కి ప్రాబ్లం లేదు. ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది మైన్స్ విషయంలో. ఛత్తీస్గఢ్ మైన్ని అలాట్ చేయొచ్చు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంటే, 3 ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలే. ఒరిస్సా బీజేపీ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ బీజేపీ గవర్నమెంట్, ఇక్కడేమో కూటమి ప్రభుత్వం, మరి బీజేపీ పార్ట్నర్ పురంధరేశ్వరి ఆమె ఇక్కడ పార్ట్నరు. ఇప్పుడు వీళ్ళు ఎంపీలు అయిపోతున్నారండి, హాయిగా ఈ ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజలకేం సేవ చేయట్లే. ఈరోజు నాయకులు క్యాష్ పంచుతున్నారు, ప్రజల వ్యతిరేకతని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకుని ఆ ఓట్లకి డబ్బులు ఇచ్చి సీఎంలై, ఎంపీలై, ఎమ్మెల్యేలై వీళ్ళు పదవులు వెలగబడుతున్నారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఇప్పుడు సీఎం రమేష్ ఉన్నాడు అనకాపల్లి, ఆయన తిరుపతి వెళ్ళాడు, దర్శనం చేసుకొచ్చాడు. దానికి ఎందుకండి? ఆయన ఖచ్చితంగా మీకు ఐరన్ ఓర్ అలాట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటే అర్థం ఉంది. దీనికి ఏమవుతుందో తెలియదు. అంటే ఏం చేస్తున్నారంటే రాజకీయాల్లో స్టీల్ ప్లాంట్ ఆయన పరిధి కిందకి వస్తుంది, ఆ నియోజకవర్గ పరిధి కిందకి వస్తుంది. కరెక్టే, బట్ అసలు మేజర్ అదే ఆ రోజు మీరు గమనించుంటారు, ఆయన అది మాట్లాడినప్పుడు వెరీ నెక్స్ట్ డే సోషల్ మీడియాలో ఏమొచ్చిందంటే, సీఎం రమేష్ గారు మీ నియోజకవర్గాన్ని ఆనుకుని మీ పరిధిలోకి వచ్చే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వదిలేసి మెటల్ స్టీల్ అమ్మడు మీరు ఎందుకు పడుతున్నారని నెటిజన్స్ ద క్వశ్చన్. అదే నేను అనేది ఏంటంటే, వీళ్ళందరూ మసిపూసి మారేడికాయ చేస్తారు, చేయాల్సిన పనులు చేయట్లే రాజకీయ నాయకులు. ఈ రోజున మీడియా కూడా ముఖ్యంగా 2 కుల పార్టీలకు సంబంధించిన మీడియాలు ఈ విషయాన్ని బయట ఎత్తట్లేదు. మీడియా కూడా రాంగ్గా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇప్పుడు ఎవరు సీఎం కావాలి, ఎవరు డిప్యూటీ సీఎం కావాలి, ఇవేమి చర్చలండి? మీరు అయ్యారు కదా ఆల్రెడీ, ముందు ప్రజలకు పనిచేయండి. ఎవరైతే ఎవరికి కావాలా? ఎందుకు అసలు అది ఏం చర్చ? ప్రజల మైండ్ని డామినేట్ చేస్తున్నారు ఈ ఛానల్స్ కూడా. వాళ్ళు ప్రతివాడు ఆ విషయం మీదేమో కావాలి, డిప్యూటీ సీఎం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ అయ్యి మనకు తెలియంది ఏముందండి, కొడుకు ఎమ్మెల్యే కాకపోయినా సీఎం కొడుకు పవర్స్ డిఫాక్టో ఉంటాయి. మనం చూసాం కదా, జగన్ చూసాం కదా. ఇక్కడ లేడు అతను, బెంగళూరులో ఉండేవాడు రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు. ఆయనకేం పవర్ లేకుండా పోయిందా? మరి ఆస్తులు సంపాదించలేదా? మరి భరత్ సిమెంట్స్ అని కానీ, లేకపోతే సాక్షిలో పెట్టుబడులు కానీ, మరి కేసులు కాల, సిబిఐ వాళ్ళు కేసులు చేశారు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఏం అధికారం ఉంది? అతని దగ్గరికి వెళ్ళి పని చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఏమవుతుంది, సీఎం సన్ విల్ హ్యావ్ పవర్. మినిస్టర్ అయితేనేంటి, డిప్యూటీ సీఎం అయితే ఏంటి? ఎందుకంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, రాజకీయంగా ఈ రాజకీయ పార్టీలు ఒకళ్ళని ముఖ్యంగా 2 కులాలకు చెందిన పార్టీలు ఒకళ్ళని ఎంగేజ్ చేస్తున్నారంట, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ప్రజల్ని ఎంగేజ్ చేసి అసలు సమస్యలని తప్పుదారి పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఇది అసలు సమస్య స్టీల్ ప్లాంట్. దీంతో పాటు సార్, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో స్టీల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ అప్పులు, వాళ్ళ ఆదాయాలు, ఐ థింక్ యూ హ్యావ్ క్యారీడ్ అవుట్ ఏ వెరీ బిగ్ ఎక్సర్సైజ్. దీని మీద చాలా మీరు విస్తారంగా మీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చేశారు, ఉద్యమాలు చేశారు, అక్కడికి వెళ్ళి ఫీల్డ్లో వర్క్ చేశారు. మీకున్న ఇన్పుట్స్ ఏంటి? ఇప్పుడు మీకు అప్పులు లేని స్టీల్ ప్లాంట్లే లేవండి. మనం టాటాస్ని గొప్పగా చెప్పుకుంటాం కదా.
టాటాస్కే దాదాపుగా 83,000 కోట్ల అప్పులు ఉన్నాయి. మరి జిందాల్ స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీల్ వీళ్ళకి కూడా 40,000 కోట్ల పైగా అప్పులు ఉన్నాయి. అది కాకుండా సెయిల్కి కూడా అప్పులు ఉన్నాయి, 40,000-50,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అందుకని దాంట్లో కలపం అని చెప్తున్నారేమో కేంద్ర మంత్రి గారు. అంటే అడిషనల్ బర్డేనే కదా, ఆల్రెడీ భారం మోస్తున్న సెయిల్ మీద మళ్ళీ ఇది వెళ్ళి పడితే ఇది 35,000 కోట్లు. కాదు, దీనివల్ల నష్టమే రాదు. సెయిల్లో ఉన్న ఐరన్ ఓర్ వాడుకుని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గట్టి. బట్ ది కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ దే ఆర్ గివింగ్ ఈజ్ దట్. కారణం ఏంటంటే ప్రైవేట్ చేసుకోవటానికి ఆప్షన్. ఓకే, మేము కెప్ట్ ఓపెన్ అండి. అంతే కదా మరి. మీకు ఐరన్ ఓర్ అలాట్ చేయలేదు అంటేనే, ముడి సరుకు రాని పరిస్థితుల్లో వీళ్ళు ప్యాకేజీలు ఇస్తున్నారంటేనే ప్రైవేటైజేషన్ ఆప్షన్ క్లోజ్ కాల. ప్రైవేటైజేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు ముందు చేశారనుకోండి ప్రైవేటైజేషన్, ఆ ఏరియాలో వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఓడిపోతారు. అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఖచ్చితంగా ఓడిపోతారు. ఇప్పుడు కూడా వీళ్ళు చేసే పద్ధతికి నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. వీళ్ళు అందుకే ఏం చేస్తారంటే నెక్స్ట్ ఎలక్షన్లకు మార్చేసుకుంటారు సీట్లు, వేరే చోట్లకి వెళ్తారు. 30-40 కోట్లు 30-40 కోట్లు ఖర్చు పెడతారు నియోజకవర్గంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవడానికి ప్రయత్నిస్తారు. దానికోసం డబ్బు పోగు చేస్తారు. ఇప్పుడు విపరీతమైన అవినీతికి పాల్పడతారు. అయితే ఇక్కడ సెయిల్లో వేస్తే ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి ఐరన్ ఓర్ సమస్య తీరిపోద్ది. విశాఖ స్టీల్ గట్టెక్కుద్ది. సెయిల్ గట్టెక్కపోవడానికి కారణాలు ఏంటో అది వేరే, అది చూడాలి. ముడి ఇనుము సమస్యలు ఉండవు వాళ్ళకి. వాళ్ళ సమస్యలు ఏముంటాయంటే ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది. ఇక్కడ విశాఖ స్టీల్ అడ్వాంటేజ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఉన్న స్టీలు, కోక్ ద్వారా తయారైన స్టీల్ కాబట్టి, కోకింగ్ కోల్ ద్వారా ఖచ్చితంగా బెటర్ స్టీల్ ఇది. దీని క్వాలిటీ స్టీల్ అనమాట. అందువల్ల ఈ సెయిల్లో కలగకపోవడానికి మాత్రం ప్రైవేటైజేషన్కి దారులు ఉంచుకున్నట్టు లెక్క. రెండు, ఈ అప్పులు మాఫీ చేయకుండా ఉంటాం. అటు సెయిల్కి కానీ విశాఖ స్టీల్కి కానీ మాఫీ చేయటం కానీ, లేకపోతే దాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయటం కానీ, డిఫర్మెంట్ కానీ, మారటోరియం విధించకపోవటానికి కానీ కారణాలు ఏంటి? ప్రైవేట్ ప్లాంట్స్కి, స్టీల్ ప్లాంట్స్కి మరి వాళ్ళ లోన్స్ వేవ్ ఆఫ్ చేయడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు 45,000 కోట్ల రూపాయల లోన్స్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్కి వేవ్ చేశారు. అటు భూషణ్ స్టీల్స్ అని, నిప్పన్ రో అని, తర్వాత ఎస్ఆర్ స్టీల్, నిప్పన్ రో అండ్ భూషణ్ స్టీల్ కలిపి 45,000 కోట్ల రూపాయల అప్పుల్ని వాళ్ళు రైట్ ఆఫ్ చేశారు. 75,000 కోట్ల అప్పులు ఉన్నాయి వాళ్ళకి. దాన్ని 45,000కి తగ్గించి వీటిని ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్సే మళ్ళీ దొడ్డిదారులు కొనుక్కుంటారు. జిందాలు కొనుక్కుంటుంది భూషణ్ స్టీల్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే. అది ఇండైరెక్ట్గా అటు వెళ్ళిపోతుంది. అంటే ఏం చేస్తారు? ఇక్కడ ఫైల్ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ డబ్బులు అసలు ఈ స్టీల్ ప్లాంట్స్ ఏం చేస్తారంటే, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న నష్టాలకి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయిరా అని మీరు ఆలోచించి, ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో డబ్బులు నష్టాలు ఎక్కడ పోయినాయా అని చూస్తే, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో ఉన్న డబ్బులన్నీ లంచాలు ఇవ్వటానికి, సొంత ఆస్తులు పెంచుకోవటానికి, డైవర్ట్ చేయటానికి, వేరే బిజినెస్లు నడపడానికి వాడుకుంటారు. అదే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి ఈ నష్టాలన్నీ ఎక్కడొచ్చినాయి అంటే, ఐరన్ ఓర్ని అధిక ధరకి భూషణ్ స్టీల్ కన్నా ఎక్కువ రేటు పెట్టి కొనటం, టాటా స్టీల్ కన్నా ఎక్కువ రేటు పెట్టి కొనటం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాస్ ఫోర్స్డ్ టు పర్చేస్ లైక్ దట్. అంతే, ఐరన్ ఓర్ ఎప్పుడైతే ఒక పరిస్థితి క్రియేట్ చేసి అనివార్యంగా ఎక్కువ ధరకి కొనేలా చేయటం. వాళ్ళు RINL పెట్టుకున్నప్పుడు ఆ ఆలోచన ఉండకపోవచ్చు. RINL వచ్చినప్పుడు అత్యంత సమర్థమైన ప్లాంట్ కాబట్టి, తక్కువ రేటుకే మార్కెట్లోనే తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి ఐరన్ ఓర్, వీళ్ళు ఐరన్ ఓర్ మైన్స్ ఎందుకు మనం మెయింటైన్ చేయాలా అన్న తలనొప్పి ఎందుకు, మనకు తక్కువ రేటుకు దొరుకుతుంది, మన ప్రాఫిట్స్ వస్తాయి, మనం సేల్ కన్నా బాగుంటాం అనుకున్నారు, బాగున్నారు. కానీ వాళ్ళ అంచనాల తర్వాత ఏమైందంటే ఐరన్ ఓర్ లేకపోవడంతో ఐరన్ ఓర్ రేట్లు బయట డిమాండ్ ఎక్కువైపోయింది, వీళ్ళ దగ్గర ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ సార్, వాజ్పేయి గవర్నమెంట్ సమయంలో అంటే NDA 1లో BIFRకి రెఫర్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సహాయంతో మళ్ళీ కోలుకుంది. బట్ సేమ్ కండిషన్స్ ఆర్ నాట్ దేర్ రైట్ నౌ అని అంటున్నారు నిపుణులు. నిజమేనా? ఒకవేళ ఈ సహాయంతో మళ్ళీ కోలుకోవటం అనేది కష్టమే అంటే, వాళ్ళు అంటే బ్రాడర్ కాంటెక్స్లో అంటున్నారు. ఇలా దీని మీద వెళ్తే అప్పులు తీర్చుకుంటా, అప్పుల మీద వడ్డీలు, అప్పులు తీర్చేది రూల్ ఒకటి అండి. వడ్డీలే కట్టుకుంటూ వెళ్తామా? ఎంప్లాయీస్కి శాలరీస్ భారీ మొత్తంలో ఉన్నాయి, అవే తీర్చుకుంటూ వెళ్తామా? మెయింటెనెన్సే చూసుకుంటామా?
ఇది సరిపోదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి పెడుతున్నారు, సమస్యలను పరిష్కరించట్లా. స్టీల్ సెక్రటరీ, స్టీల్ మినిస్టరు ఐరన్ ఓర్ సమస్య రాగానే యుద్ధ ప్రాతిపదికన ముడి ఐరన్ ఓర్ రేట్లు ఎక్కువ కొనాల్సి వస్తున్నప్పుడు ఐరన్ ఓర్ని అలాట్ చేసి సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అదే ప్రైవేట్ కంపెనీ వాడైతే ఏం చేస్తాడంటే, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అయితే ఆ స్టీల్ మినిస్టర్కి, స్టీల్ సెక్రటరీకి కిక్ బ్యాక్స్ ఇచ్చి ఐరన్ ఓర్ అలాట్ చేయించుకుంటాడు. సార్ ఇక్కడ సిఎండి చేయడు. మీరు చాలా అంటే సీరియస్ ఎలిగేషన్స్ ఇవి, అంటే ఎలిగేషన్స్ అని నేను అంటాను, బట్ మీ అబ్జర్వేషన్స్ అయి ఉండొచ్చు. కిక్ బ్యాక్స్ స్థాయి ఆ స్థాయిలో ఉన్నాయండి కిక్ బ్యాక్స్? మరి ఎందుకు జరగట్లేదు వాళ్ళకి? వీళ్ళకి ప్రైవేట్ ప్లాంట్స్కి ఐరన్ ఓర్ ఎందుకు వస్తుంది నాకు చెప్పండి. వాళ్ళకి అంత ఫాస్ట్గా వర్క్స్ ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు ఈ కార్పొరేటైజేషన్. సార్ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా డిడిఓ ఆస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సమాచార హక్కు చట్టం కింద కూడా కావచ్చు, అడిగారా? ఇది సమాచారం కిక్ బ్యాక్స్ గురించి అని కాదు, ఎలా వాళ్ళకి ఇస్తున్నారు, అంత వేగంగా ఎలా ఇస్తున్నారు? కిక్ బ్యాక్స్ అనే మాట అక్కడ ప్రస్తావన పొలిటికల్ పార్టీస్ అడగటువంటి ఇదే మాదిరిగా మీ ద్వారా ధర్నాల ద్వారా, పబ్లిక్ మీటింగ్ల ద్వారా అడగటమేగా. మనం అంటే ఎక్కడో ఒక చోట ఫిక్స్ చేయాలి కదా సార్ వ్యవస్థలు. మీరు ఒక వ్యవస్థలో డిసిప్లిన్ వ్యవస్థ నుంచి వచ్చారు, ఖచ్చితంగా మీకు సామాన్య ప్రజాని కన్నా కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. నేనైతే అడిగాను మీ దగ్గర ఈ సమాచారం తీసుకున్నాను, తార్టీ కింద దాదాపు 10 రోజుల క్రితం రాశా. నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కనీసం 80% సమాచారం వస్తుంది. ఎలా వాళ్ళకి ఇస్తున్నారు, పబ్లిక్ సెక్టర్లో ఉన్నదాన్ని ఎందుకు బతికించలేకపోతున్నారు? ఇవి కొన్నిటికి సమాచారాన్ని అడిగి తెలుసుకోక్కర్లా, మనకు అర్థమైపోతుంది. అంటే ఫిక్స్ చేయడానికి మన దగ్గర మనకు తెలుసు, వేరియస్ ఛానల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఛానల్స్ ఉంటాయి, ఎంప్లాయీ ఛానల్స్ ఉంటాయి, ఆ ఏరియాలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవంతా ఓపెన్ సీక్రెట్స్ అండి ఇవన్నీ. దీనికి ఏం పెద్దగా మనం అడగక్కర్లేదు. ఇప్పుడు 11,440 crores ప్యాకేజ్ వెనకాల ఏం జరుగుతుందో చెప్తాను. ఖచ్చితంగా ఒక మోటివ్ ఉందండి ఇందులో. మీకు ఎట్లా ఉందంటే ఈ ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. వాళ్ళ ఉద్దేశంలో ఈ ఇండస్ట్రీస్ని డిజిన్వెస్ట్ చేయాలి, ప్రైవేట్ సంస్థలు కంపాలి. అసలు యాక్చువల్గా ప్రభుత్వంలో అసలు చిత్రమైన విషయం ఏంటంటే, ఈ మధ్య చూశాను నేను, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళు గచ్చిపల్లిలో ఒక హోటల్ కడతామని అన్నారు. నాకు నచ్చింది అంశం. కమర్షియల్ హోటల్, ఒక వీళ్ళలాగా ఏది తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లాగా, మేరియట్ హోటల్స్ లాగా ఒక హోటల్ కట్టడం, అది చాలా మంచి ఐడియా అనిపించింది. ఎందుకంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ ఈ రోజున నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళి చేసిన పని అంటే పెట్టుబడులను ఆకర్షించడమే కదా. మీకు ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది కదా. ఈ స్టీల్ ప్లాంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఎన్ని వేల కోట్లు కావాలి మీకు తీసుకుని, మీరు ఆ డబ్బులు కట్టి మీరు ఆ ప్లాంట్ని రన్ చేయండి మీ ప్రభుత్వంలోని అధికారి ద్వారా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని అధికారులు ఇవి చేయకుండా ఏం చేస్తారండి? ఓన్లీ ఆ సెక్రటరీస్ ఉండి జీవోలు ఇచ్చుడేనా? ఇప్పుడు కొనొచ్చు కదా. ఒకసారి కేసీఆర్ ఆయన ఏమన్నాడు, నేను సింగరేణి కాలరీస్ ద్వారా కొనేస్తా అని అన్నాడు స్టీల్ ప్లాంట్. నేను అంటాను, వై డోంట్ యు బై? వై వెన్ అదానీ కెన్ బై, వై ఏ సీఎం కాంట్ బై ద ప్లాంట్ ఫ్రమ్ ద సెంటర్ వెన్ సెంటర్ ఈజ్ అనేబుల్ టు రన్ ఇట్? So you buy it and work like a private man and get clearances, get mine, and you are not only you have that capability kada, business చేసే capability ఉంది, సంపద సృష్టించే capability ఉందనే కదా చెప్పేది. మేము అందరం అనుకుంటున్నాం, మీరు కూడా అదే అనుకుంటున్నారుగా. అనుకున్నప్పుడు మీరు పైగా ప్రభుత్వంలో ఉన్నారు, మీ కూటమి ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో మీకు పవర్ ఉంది. ఐరన్ ఓర్ అలాట్ చేయించుకోండి. రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నది మళ్ళీ బీజేపీ కూటమి. అదానీ ఎలా అయితే ఐరన్ ఓర్ తెచ్చుకుంటున్నాడు, ఒక చీఫ్ మినిస్టర్ కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళ ప్రభుత్వ ప్లాంట్కి, ప్రైవేట్కి కాదు, ఆయన సొంత ప్లాంట్ కాదు. సో తెచ్చుకుని వచ్చి అది నడపచ్చు కదా, దాన్ని నడిపితే ఈ రోజు. అయితే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్. అదానీలతో పెట్టుకుంటే హిండెన్స్బర్గ్ లాంటి వాడే మూసుకొని వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి ప్రభుత్వాలకు వస్తుందేమో, ప్రభుత్వాలు అన్స్టేబుల్ అవుతాయని ఒక భయం ఏదైనా ఉండుండొచ్చుగా? ఎందుకు లేదు? అదే లేదా నేను అందుకే అంటున్నప్పుడు. ఈ రోజున మీకు ఒక గంగవరం పోర్ట్ ఉందండి, ఇయర్లీ ఇన్కమ్ 500 crores. 500 crores అండి. ఒక షేర్ వాల్యూ, కృష్ణపట్నం షేర్ వాల్యూ అది అదానీలు తీసుకున్నప్పుడు 250 రూపాయలు, 7,000 కోట్లకి తీసుకున్నారు. అప్పుడు దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,000 crores.
250 రూపాయల షేర్, ఇప్పుడు 1250 అయింది. అంటే 6 రెట్లు పెరిగింది. అంటే 42,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్. ఇది గవర్నమెంటే రన్ చేయొచ్చు కదా అంటాను. మీరు ఈ 42,000 కోట్ల ప్రాఫిట్ని మీరు పోలవరం వాడండి, అమరావతి డెవలప్మెంట్ వాడండి, కడపలో స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేట్ అవ్వండి, మీరే బిజినెస్ మెన్ అవ్వండి. మీరు పొలిటికల్ బిజినెస్ మెన్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వాలు ఒక విషయం సార్, ప్రభుత్వాలు వ్యాపారాలు చేయవచ్చా? ఎందుకు చేయకూడదు? చేసిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. ఎందుకు లేదు? పబ్లిక్ సెక్టర్ వ్యాపారమేగా. అంటే నేరుగా పబ్లిక్ సెక్టర్ ఇస్ డిఫరెంట్, నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల రంగంలోకి ఎందుకు చేయకూడదు? అటెంప్ట్ ఇంతవరకు జరగలేదు కదా. ఎందుకండి? మనది అసలు మీరు ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చినాక ముందు స్టీల్ ప్లాంట్స్ అన్నీ గవర్నమెంట్వే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గవర్నమెంట్ ఓన్లీ. ఎడ్యుకేషన్ గవర్నమెంట్లోనే ఉంది. ఈ లిబరలైజేషన్ వచ్చినాక మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా పోయి వ్యాపార దృక్పథంతో అయితే నడపలేదు కదా సార్. దాంట్లో ఎంతో సోషల్ సర్వీస్ మోటో ఉంది కదా. వ్యాపార దృక్పథంతో నడపండి, వచ్చిన ప్రాఫిట్ ప్రజలకు వాడండి. రైట్, ప్రజలకు వాడండి అంటున్నాను. మీరు నడపండి. మీకు ఉన్నారు కదా, మీకు గొప్ప గొప్ప అధికారులు ఉంటారు, వాళ్ళందరూ చాలా టాప్. ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక పాత పురాతనమైన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. 1802లో అప్పటి బ్రిటిషర్స్ వెస్ట్ బెంగాల్ కాశీపూర్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పెట్టారు, మొట్టమొదటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. సముద్రాల మీద షిప్పుల మీద తీసుకొస్తుంటే పైరేట్స్ వల్ల ఇవన్నీ వాళ్ళ అవసరాల కోసం ఆయుధాలన్నీ కొల్లగొడుతున్నారు, మనం ఇక్కడ పెట్టుకుందామని. దాని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ గారు దాన్ని ఇది కేంద్ర ప్రభుత్వం నడుపుతుందని చెప్పేసి ఫస్ట్ ఆయన టేకప్ చేశారు. తర్వాత 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మనకు ఏర్పడ్డాయి. నిజమే, ప్రభుత్వం నడిపింది. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అవడం అనేది కొంత కొత్తగా ఉంటుంది. కూడా ఆర్టీసీ నడుపుతున్నాగా, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈజ్ అ కమర్షియల్ థింగ్. అందుకే నేను ఆ అనుభవంతోనే స్టీల్ ప్లాంట్ గురించి మీరు దానికి ఎండిగా కూడా మీరు వ్యవహరించారు కాబట్టి చేశాను కాబట్టే నేను చెప్తున్నా. అక్కడ రూపాయి ఎక్కడ పోయిందో నాకు తెలుసు. ఆ రూపాయి పోయింది గవర్నమెంట్ సబ్సిడీస్ వలన పోయింది. ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీ కాదు ఆర్టీసీది. స్కాండల్స్, స్కామ్స్ లేవు ఆర్టీసీలో, సమర్థులైన అధికారులే ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ పాలసీలో ఎన్టీ రామారావు టైంలో బాలికలకి ఫ్రీ పాస్ అని ఇచ్చి ఆయన పెట్టాడు. ఆ డబ్బులు ఇవ్వలే. ప్రభుత్వం కార్పొరేషన్ ఇవ్వాలి. నువ్వు ఫ్రీ ఇస్తున్నావంటే, నువ్వు ఫ్రీ ఇచ్చినప్పుడు నువ్వు డబ్బు జమ చేయాలి కదా. ఆర్టీసీకి జమ చేయలేదు. ఈ 200 కోట్లకి ఎండీలు ఏం చేశారు? బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకుంటే వడ్డీ కట్టాలి కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 200 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 200 కోట్లు, కొన్నాళ్ళకి 2,000 కోట్లు అయింది. ఇక యూ గాట్ ఇట్ ఏ డెట్ ట్రాప్. ఇక్కడ కూడా అదే జరిగేది స్టీల్ ప్లాంట్లో. ఇక్కడ ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీ కాదు, ఇక్కడ ఏ ప్రాబ్లం, క్వాలిటీ ప్రాబ్లం లేదు, స్ట్రైక్స్ లేవు. పిల్ఫరేజ్ ఎక్కడ లేదంటారా సార్? ఇంత నష్టాలకి మీకు పిల్ఫరేజ్లో 2 రకాలండి. ప్రైవేట్కి దీనికి చెప్తాను, మీకు డిఫరెన్స్ చెప్తాను. పిల్ఫరేజ్ అనేది అందుకే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సిఐఎస్ఎఫ్ అందుకే ఉంటుంది కాబట్టి పిల్ఫరేజ్ వల్ల నష్టాలు అయితే కాదు. పిల్ఫరేజ్ వల్ల కూడా నెగ్లిజిబుల్ అనొచ్చా? అది మీకు జీతాలు ఎంత అనుకుంటున్నారు? జీతాలు యూనియన్ వీళ్ళందరూ తినేస్తున్నారు, ఎంప్లాయీస్ తినేస్తున్నారు అని చెప్పి కామన్ మ్యాన్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద ఒక జలసీ క్రియేట్ చేస్తున్నారు. 10% వాళ్ళ జీతాలు. 1 టన్నులో అయ్యే ఖర్చులో ముడి సరుకుల కాస్టు 60 రూపాయలు ఉంటే వీళ్ళ జీతం 10 రూపాయలే. అందువల్ల ఇవన్నీ ఏంటంటేనండి, మన దేశంలో ఎట్లా తయారైపోయిందంటే సమస్యని పక్కదారి పట్టిస్తారు. అట్లానే ఆర్టీసీ ఉద్యోగుల మీద వ్యతిరేకతను పెడతారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? ఒక జూనియర్ అసిస్టెంట్ కన్నా తక్కువే జీతాలు ఇచ్చేది. జూనియర్ అసిస్టెంట్ ఫ్యాన్ కింద జనరల్గా కార్పొరేషన్లో జీతాలు కొంచెం తక్కువే ఉంటాయి కదా సార్. సో వాళ్ళకన్నా తక్కువ, కానీ వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడతాడు ఆర్టీసీ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ. ఒక క్లర్క్ కన్నా ఎక్కువ కష్టపడతాడు. అతనికి ఏం అధికారం ఉండదు, కానీ అతనికి అన్ని రకాల ప్రాబ్లమ్స్, అతనికి హెల్త్ ఇష్యూస్ కానీ, రోడ్లు బాగుండవు, బస్సు బాగుండదు, నడువులు ఇరిగిపోతాయి, స్పాండిలైటిస్ వస్తుంది, డయాబెటీస్లు, వాళ్ళకి ఫుడ్ ఉండదు, చాలా ఇబ్బందులు పడతారు. అందువల్ల ఆర్టీసీ అనగానే ఆర్టీసీ ఉద్యోగులు మీద దాన్ని వ్యతిరేకతను పెడతారు. అలానే స్టీల్ ప్లాంట్ అనగానే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద పెడతారు. చాలా అన్యాయం. ఉద్యోగులు కార్మికుల మీద కూడా పెడతారు. ఉద్యోగులు కార్మికులు కలిపి పెడతారు. ఉద్యోగులు కార్మికులు కూడా ఉద్యోగులే కాబట్టి. బయటవాడు ఏమనుకుంటా అంటే విశాఖ జిల్లాల స్టీల్ ప్లాంట్లో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దాదాపుగా 5 లక్షల కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ మీద బతుకుతాయి. వాళ్ళకి ఏంటంటే పోతే స్టీల్ ప్లాంట్ వాళ్ళదే కదా ఉద్యోగాలు పోయాయి అనుకుంటున్నారు. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే కదా ఎఫెక్ట్ అయ్యేది అని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు పాపం. ఇది అదానీ చేతిలోకి వెళ్తే ఈ 27,000 ఎకరాన్ని ఎట్లా వాడతాడంటే రేపొద్దున
ఖచ్చితంగా వీళ్ళు ఎంటర్ కాలేరు ఆ ప్రెమిసెస్. రెండు, అన్ని సర్వీసెస్ని మానిటైజ్ చేస్తాడు. ప్రైవేట్ సెక్టర్ వాడు చేసే పని ఏంటంటే ప్రతి పని కూడా ప్రతి చోట మానిటైజేషన్ చేస్తాడు. రూపాయితో ముడిపెట్టేస్తాడు. రూపాయి దీనికి ఎంత వస్తుంది మనకు ఆదాయం, దీనికి ఎంత ఆదాయం వస్తుందని. వాడు ఆదాయం లేకపోతే నడవదు కాబట్టి ప్రతిదాన్ని లెక్కలేస్తాడు. లేకపోతే ఒక 500 కోట్ల రూపాయలటువంటి ఓపెన్గా ఏది అకౌంటెడ్ మనీ గంగవరం పోర్టుకు వస్తుంది. అక్కడ చేసేది ఏంటంటే గంగవరం పోర్టులో చేసేది ఇట్స్ ఓన్లీ ఏ పోర్ట్ అంతే. మన బస్ స్టేషన్ లాగా షిప్పులు వస్తాయి, అన్లోడ్ చేస్తారు, గోడౌన్లు ఉంటాయి, అవి తీసిపోయి బయటికి పెడతారు. అక్కడే పెద్దగా ఏమి సంపద సృష్టి ఏం జరగదు. ఇట్స్ ఓన్లీ ఏ ట్రేడింగ్ థింగ్. వాళ్ళకి 500 కోట్లు అంటే సంవత్సరానికి చూడండి. అది కాకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ కానీ ప్రైవేట్ పోర్ట్స్ కానీ చాలా అవకతవకలు చేస్తారు, బ్లాక్ ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్టినట్టు ట్యాక్స్ 100% కంప్లైంట్స్ కాకుండా సార్, అంటే పోర్ట్స్ దగ్గరికి వచ్చేప్పటికి విజిలెన్స్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే 90% పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రైవేట్ అంటే కంట్రోల్ వీళ్ళకి లేనప్పుడు, విజిలెన్స్ కంట్రోల్ వీళ్ళకి లేనప్పుడు మన కాకినాడ పోర్ట్లో జరిగినట్టు జరగచ్చు. సో అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు జీరో బిజినెస్ చేస్తారు. ఇప్పుడు గంగవరం పోర్ట్లో జీరో బిజినెస్ ఈజ్ ఈజీ, ప్రైవేట్ పోర్ట్ కాబట్టి. అదే కనుక గవర్నమెంట్ పోర్ట్ అనుకోండి, ఎవరు చేస్తారు, ఎవరికేం అవసరం? చైర్మన్, ఆయన విశాఖ చైర్మన్ పోర్ట్ ట్రస్ట్ ఉంటాడు, ఆయనకేం అవసరం? ఈ జీరో మాల్ చేయడానికి అవసరం లేదు. ట్యాక్సులు కట్టుకోండి ఎందుకు ఉంటాడు ఆయన? ట్యాక్సులు కడతాడు, వీళ్ళు కట్టరు ట్యాక్సులు. అయితే ఈ ప్రైవేటైజేషన్ వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ప్రభుత్వానికి జిఎస్టీ కూడా రాదు. చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ప్రైవేట్లు. దానిలో వేల ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాం. మన భూభాగాన్ని ఆల్మోస్ట్ వాడు అదొక సామ్రాజ్యం అయిపోతుంది. 27,000 ఏకర్స్. సార్, ఈ కాంటెక్స్ట్లో ఇంకో ప్రశ్న. ఒకవేళ నిజంగా అంటే హైపోథెటికల్, ఈ 10 ఏళ్ల లోపల మనం సర్వైవ్ అవ్వాలి అనుకుందాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా చూద్దాం. ఇన్ కేస్ ఇది జరగని పక్షంలో అక్కడికి వెళ్తే ఈ 8,000 మంది ఆర్ కార్డు హోల్డర్ల పరిస్థితి ఏంటి సార్? ఇప్పటికే ఇట్ హాస్ బీన్ పెండింగ్ సిన్స్ ఎ లాంగ్ టైం. వీళ్ళని ఎవరు అడ్రస్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన 5 లక్షల కుటుంబాల్లో మేజర్ వాళ్ళల్లో వాళ్ళే 8,000 ఆర్ కార్డులు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సర్వైవల్ ఎట్లాగా? దీనికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము చేసే డిమాండ్ ఏంటంటే, అమరావతి రైతులకు ఏ రకంగా అయితే ఇచ్చినావో నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చారని, ఎకరానికి 30,000 చొప్పున ఇయర్లీ అమౌంట్ ఇవ్వడం, తర్వాత 1,400 గజాలు సైట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎకరానికి 10 ఎకరాలు ఇస్తే 14,000 గజాలు వస్తాయి. ఈ రోజున అమరావతిలో కొత్తగా గవర్నమెంట్ వచ్చేటప్పటికి గజం 20-30 వేలు ఉందల్లా పోయి 40,000-50,000కి వచ్చేసింది. అంటే 1,400 గజాల విలువ ఈ రోజున 7 కోట్లు. వీళ్ళు ఎట్లాగ 27,000 కోట్లు తీసుకొచ్చి అక్కడ డంప్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఈజెడ్లేగా బేసికల్ అన్నీ ఎస్ఈజెడ్లే. అదేమి వేరే ప్రభుత్వం ఏముంటుంది, ఆ కార్యాలయాలు బిల్డింగ్లు అవి తప్పిస్తే లైక్ మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ఇప్పుడు మనకి గచ్చిబౌలి లాగా దాన్ని ఒకటి తయారు చేస్తారు. ఓకే, చేయండి, నో ప్రాబ్లం. దాని విలువ మినిమం గజం 1 lakh ఉంటుంది. అంటే 1,400 స్క్వేర్ యార్డ్స్ ఇస్తే 14 crores వర్త్ ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చింది. సరే, ఆ రాజధాని లేకపోతే దాని విలువ 2 కోట్లే. 2 కోట్లు పోయి 14 కోట్లు అయిపోతుంది వాళ్ళకి. మేమనే డిమాండ్ ఏంటంటే, ఈ రోజున ఈ 5,000 ఎకరాలు మిగిలిపోయింది. ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో, అసలు మౌలికంగా ఇంకో ప్రశ్న ఉందండి ఇందులో. ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఇచ్చారు? గవర్నమెంట్కి ఇచ్చారు. గవర్నమెంట్ ప్రైవేట్కి ఎట్లా అమ్ముతుందండి? అసలు దాన్ని ఎట్లా హౌ కెన్? ఇప్పుడు మీరు ఓనర్ అనుకోండి, మీరు అక్కడ పుట్టి పెరిగారు, మీ ఫాదర్ ఇచ్చున్నారు, మా ఫాదర్ ఇచ్చున్నాడు, మన ఎదురుగానే అది గవర్నమెంట్ రా, మనకి నేషనల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుందిరా, మంచి పని జరిగిందిరా అని ఒక సాటిస్ఫాక్షన్తో ఇస్తాం. ఆ రోజున తులమో పొలమో ఏదో ఇస్తాడు, ఏదో మనకేం తెలియదు, డిమాండ్ చేయటం చేత కదా. ఇప్పుడు అమరావతి రైతులకు డిమాండ్ చేసినట్టు ఈ ఉత్తరాంధ్ర రైతులకి ఏం తెలుసు అండి? ఉత్తరాంధ్ర నిర్వాసితులకు తెలియదు కదా. అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. అక్కడ కమ్మారెడ్డి కులాలు లేవు అక్కడ ఆ గ్రామాల్లో డిమాండ్ చేయడానికి. అక్కడ ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్యేలు అందరూ బయటోళ్ళే. శ్రీభారత్ ఉన్నాడు ఎంపీ, బయటోడు. అట్లానే అతను సీఎం రమేష్ ఉన్నాడు, కడప నుంచి వచ్చాడు, రాత్రి వచ్చి ఎంపీ అయిపోయాడు. అలానే గంటా శ్రీనివాసరావు, వీళ్ళందరూ కూడా బయటోళ్ళు. అంతకుముందు ఉన్న ఎంపీలు కూడా బయటోళ్ళే. పురంధరేశ్వరి దగ్గర నుంచి, సుబ్బరామిరెడ్డి దగ్గర నుంచి, జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి, మొన్న అయిన ఎంవివి సత్యనారాయణ దగ్గర నుంచి. సో 2 కులాల వాళ్ళకి చెందిన వాళ్ళే. అందువల్ల ఈ ప్రజలు అడిగేది ఎవరు వాళ్ళకి? అసలు సుబ్బరామిరెడ్డి స్టీల్ మినిస్టర్ చేశాడు, ఏం చేయలే దానికి.
సో అందువలన ఇక్కడ కిషన్ రెడ్డి ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద సేమ్ సబ్జెక్ట్. No, కోల్ చూస్తున్నారు. కోళ్ళు ఏర్పాటు చేయొచ్చు, ఆ స్టీల్ ప్లాంట్కి చేయొచ్చు. నేను అనేది ఏంటంటే ప్రజలు దీనికి స్పందించరు. ఇప్పుడు అమరావతి రైతులకు ఇచ్చిన ప్యాకేజ్ ఇంత డీటెయిల్ సబ్జెక్ట్ మీరు డిస్కస్ చేశారు, మీరు ఫీల్డ్లో వర్క్ చేశారు. మీరు ముఖ్యమంత్రిని డిమాండ్ చేయొచ్చు కదా, ఏది ఒక అఖిలపక్షం పెట్టండి, మనం మాట్లాడదాం దీని మీద, వాస్తవాలు దినాలకి తెలియచెప్పాలంటే మనం అఖిలపక్షం కూర్చోవాలని. ఎందుకంటే గడిచిన 10 ఏళ్ళలో అఖిలపక్షం అనే సంప్రదాయానికి ఇద్దరు తెర దించారు, తెర లేపల. అఖిలపక్షం అనేది కనుక పెడితే కొన్నైనా వాస్తవాలు బయటకు వస్తాయి, మీ వాయిస్ జనంలో. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే నిద్ర పోయేవాడిని లేపొచ్చండి, నటించేవాడిని నిద్ర నటించేవాడిని లేపలే. ఇది ప్రజలకు అర్థం కావాల్సింది, ప్రజలకు సింక్ అవ్వాలి. అఖిలపక్షం పెట్టి డిస్కషన్ అయితే ప్రజలు ఆ రోజు కూడా హ్యాపీగా ఏమో లేదో జరుగుతుందో అని నిద్రపోతారు. ఈ రోజున మనం ఒక పిల్లు వేస్తే కోర్టు ఏమన్నా ఆర్డర్ ఇస్తుందేమో అని ప్రజలు అనుకుంటారు. నేను అనేది ఏంటంటే ప్రజలకి అక్కడున్న 5 లక్షల కుటుంబాలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రైవేటైజ్ అయితే గనక మనం చేసుకునే ఏ ఉద్యోగాలు కూడా మనం ఉండం, లోకల్స్ ఉండరు. అందరూ జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, లేకపోతే మన బీహార్ నుంచి తీసుకొస్తారు, ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు లోపల అవుతారు. ఈ రోజున గంగారం పోర్ట్లో అదే జరుగుతుంది. అందరూ బయట వాళ్ళే ఉన్నారు, లోకల్స్ లేరు. లోకల్ ఫిషర్మెన్ ఉంటే వాళ్ళని కూడా పంపించేశారు, అక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు. ఐ రిమెంబర్ సార్, ఐ వాజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఐ రోట్ నెంబర్ ఆఫ్ స్టోరీస్. ఆ ఊరు విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అదే గంగపుత్రులు, గంగమ్మ తల్లికి మేము దూరం అయిపోతామని చెప్పేస్తూ ఆ సెంటిమెంట్ తోటి ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సో కమింగ్ బ్యాక్ టు నిర్వాసితులు, ఈ నిర్వాసితులు కూడా అమరావతి రైతులకు ఎలా అయితే చేశారో ఇక్కడ అదే చేయాలి. 5,000 ఎకరాలు అట్లా ఫ్రీ ఉన్నాయి. లేదు నేనంటాను, ఆర్ యూ యూజింగ్ ఇట్ ఫర్ బెటర్ పర్పసెస్? ఇప్పుడు ఒక సోలార్ ప్లాంట్ పెట్టచ్చు, 2,000 మెగావాట్లు ఇది వస్తుంది. దాంతోపాటు ఈ ప్లాంట్ని రన్ చేయొచ్చు. ప్లాంట్ పవర్ బడ్జెట్ అంతా మీకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ మిగులు భూమి మీరు అంటున్నారు 5,000 ఎకరాలు ఎవరి కంట్రోల్లో ఉంది? స్టీల్ ప్లాంట్ కంట్రోల్లో ఉందా? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్? స్టీల్ ప్లాంట్. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సే ఏంటండి? అంటే ఇంతవరకు ఏమైనా మాట్లాడిందా, నెగోషియేట్ చేసిందా? అసలు ఈ విషయాన్ని ఇప్పుడు వచ్చినంత విస్తృతంగా బయటికి రాలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది, అదేదో పాపం ఆ ఎంప్లాయీస్ బాధలు పడుతున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు పోతాయట, అది వాళ్ళ సమస్య. అలానే నిర్వాసితులు ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగాలది వాళ్ళు పోతాయట అనే దృష్టిలో ఉన్నారు. కానీ ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల ఆస్తి. 4 లక్షల కోట్ల విలువైన ఆస్తి అన్యాక్రాంతంగా ప్రైవేట్ వాడికి పోతుంది అనేది ప్రజలకి అన్నింటికి మించి సార్, అది ఆ భూమి భారత రాష్ట్రపతి పేరున రిజిస్టర్ అయి ఉందని, దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు అక్కడి నుంచి? అంటే దాని మీద రేపు పొద్దున లోన్కి వెళ్తే ఈ సమస్యను ఇలా అడ్రస్ చేయొచ్చు కదా. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అది బతికించడానికి 20,000 కోట్లు కావాలి. ఇప్పుడు ఈ ప్యాకేజీలు ఏదో పెట్టినట్టున్నారండి దానికి సంబంధించి. అంటే రాష్ట్రపతి దగ్గర ఉన్నంత వరకు అమ్మలేం మనం దాన్ని, లేదా ప్లెడ్జ్ చేయలేం, మార్టిగేజ్ చేయలేం. 52%, 53% వాటా ఈ 11,440 crores భూమికి విలువ 7,000 కోట్లు కట్టినట్టున్నారు. ఎలా కడతారు సార్? ఇప్పుడు అది దగ్గర 4 లక్షల కోట్ల భూమి విలువే ఉంది. అదే మరి నేను చెప్పేది మార్కెట్ విలువ. కరెక్ట్. నేను అనేది అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రైవేట్గా ఆలోచిస్తే మీరు కనుక, నేను అందుకే అంటున్నా గవర్నమెంట్ని ఆ 7,000 కోట్లు ఇచ్చే కొనేస్తే పోలే. ఇప్పుడు వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రమ్ దావోస్ డూ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇన్వెస్ట్ 7,000 crores. ఇప్పుడు ఇన్వెస్టర్ అలా కూడా రావచ్చు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు రావచ్చుగా, తానా నుంచో ఆటా నుంచో. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తున్నారుగా, ఏది దేనికోసం వచ్చారండి? మన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్ఆర్ఐలు అందరూ డబ్బులు పెట్టి పార్టీ గెలవాలని చెప్పి కష్టపడ్డారుగా, లక్షల రూపాయలు టికెట్లు పెట్టుకోవచ్చు, ఓట్లేసి వెళ్ళారు కదా. రాష్ట్రం గెలవాలని దీన్ని తీసుకోవచ్చు కదా. రైట్. ఇది ఈ దిశలో కూడా ఏదో ఒక ప్రయత్నం జేడీ లక్ష్మీనారాయణ గారు చేసినట్టున్నాడు. చేశారు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ దీనిలో మా భారత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో, ప్రధాని స్థాయిలో, మోదీ స్థాయిలో దీని గురించి ఒక డెసిషన్ ఉంది. అదానీకి ఇవ్వాలా, జిందాల్కి ఇవ్వాలా అనే డెసిషన్ ఒకటి ఉన్న నేపథ్యంలో
ఎవరు మాట్లాడలేని పరిస్థితులు ఈ రోజున రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళకి కట్టబెట్టాలనే ఆలోచన. ఈ రోజు ఏం చేయాలి, ఈ రోజు సమస్య వస్తుంది, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి 2 yearsలో. ఈ 2 years లోపల మనం చేస్తే 29లో కనుక వస్తే 27లో ఉత్తరాంధ్రంతా వాషౌట్ అవుతుంది, పోవద్దు. సో మనం చూసేది ఏదో జమిలీ తర్వాత చేసుకుందాం, లేదంటే రేపు ఎలక్షన్స్. సో యు ఆర్ యాంటిసిపేటింగ్ ఎ థ్రెట్. డెఫినెట్ గా థ్రెట్ ఉందని మీరు భావిస్తున్నారు. ఐరన్ ఓర్ మీరు ఇవ్వండి, అలాట్ చేయండి, అప్పుడు నమ్ముతాం. ఐరన్ ఓర్ అలాట్ చేసిన వెంటనే, అది ఎక్కడో లేదు, మన దగ్గర ఉంది ఐరన్ ఓర్, డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. రేపు నక్కపల్లి స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ అలాట్ చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గారు ఐరన్ ఓర్ అలాట్ చేయకపోతే ఖచ్చితంగా బీఎస్పీ దీని మీద తీవ్రమైన ఉద్యోగం చేస్తుంది. సో దట్ ఈస్ యువర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్. సో మీ ముందున్న ఆప్షన్స్ అంటే జనం కోసం ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది, మీరు ఇందాక మాట అన్నారు 5 లక్షల కుటుంబాలు, వాళ్ళందరూ కూడా బహుజనులే, మెజారిటీ బహుజనులే ఉన్నారు. వాయిస్లెస్ పీపుల్ ఇన్నాళ్ళ వరకు. వాళ్ళకు వాయిస్ తోటి మీరు వస్తున్నారు. వచ్చినప్పుడు దీన్ని కాంక్రీట్గా ఒక డ్రాఫ్ట్ రూపంలో పెట్టి రాష్ట్రపతికి ఏమన్నా రిప్రజెంటేషన్ ఇస్తారా? చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తండి. మీరు అన్నది, మీరు ఇందాక అన్న పాయింట్ నాకు అర్థమైంది. విల్ టేక్ దట్ ఇన్ టు అకౌంట్, సెన్సిటైజింగ్ వేరియస్ పీపుల్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే, నాబోటివాడు ఫామ్గా నమ్మే విషయం ఏంటంటే, చిత్తశుద్ధి ఉంటే, పొలిటికల్ విల్ ఉంటే ఇది అంత సమస్య కాదండి. పొలిటికల్ విల్ లేకుండా ఉండటానికి తెలియక కాదంటా నేను. కొన్ని తెలియక సమస్యలు పరిష్కరించరు నాయకులు, వాళ్ళ దృష్టికి వెళ్ళం. వాళ్ళ దృష్టికి వెళ్ళిన సమస్య ఇది. ఎవరైనా చెప్తారు ఏంటయ్యా స్టీల్ ప్లాంట్ కన్వీనియంట్గా డైవర్ట్ చేస్తాను. అదే నేను అందుకనే నిద్ర చాలా నటించేవాడిని ఎట్లా లేపుతామంటున్నా. ఇప్పుడు ఇంకోటి సార్, ఒక అంటే వైరుధ్యం ఒకటి చెప్తాం మీరు చెప్పిన దాంట్లో. వైజాగ్ కానీ ఆ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బయట వాళ్ళు, కానీ ఆ స్టీల్ ప్లాంట్ కోసం గుంటూరు నుంచి వచ్చి ప్రాణం వదిలిన ఆయన అమృతరావు గారు బయట నుంచి వచ్చారు. ఆయనేమో స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణం వదిలారు. దాన్ని పరిరక్షించడానికి మరి అక్కడ రిప్రజెంటింగ్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీలు కావచ్చు. నేను ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నానండి. ఇంతకుముందు మరి వైసీపీ ఉంది, అంతకుముందు తెలుగుదేశం ఉంది. ఇట్ హాస్ బీన్ ప్రొలాంగింగ్. ఇప్పుడు కాదు 10-15 ఏళ్ళు. ఎప్పుడైతే నష్టాల్లో పడిందో అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన ఏమన్నారు, గంటా శ్రీనివాసరావు గారు, నేను స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశానన్నారు. అది పెట్టుకుని ఆ ట్యాగ్ పెట్టుకుని మళ్ళీ వచ్చారు. ఈ 100 ఎలక్షన్. బట్ ప్రభుత్వమే దీంట్లో నేరుగా దిగి 7,000 కోట్లు దాని విలువ కట్టారు కదా. ఆ 7,000 కోట్లు మీరు రియల్ పాయింట్ రైజ్ చేశారు. ప్రభుత్వాన్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేయొచ్చు కదా. అంతే కదా. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వద్దు. మనం ఆ 7,000 కోట్లు తీసుకుంటే ఆ భూమి మీద మన హక్కు ఉంటుంది. అప్పుడు మనం అది పెద్ద రెవల్యూషన్ అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి నిర్ణయం అవుతుంది. 27,000 కోట్లు తెచ్చి అమరావతిని అభివృద్ధి చేయటం అనేది ఎంత అవసరమైందని భావిస్తున్నారో, ఇది కూడా 27,000 ఎకరాలు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం హస్తగతం చేసుకుని నిర్వాసితులకు మంచి ప్యాకేజ్ ఇస్తూ, ఐరన్ ఓర్ ప్రభుత్వంలో వాళ్ళకున్న గుడ్ ఆఫీసెస్ని వాడి ఐరన్ ఓర్ అలాట్ చేయించుకుని, ఒక అదాని ఎట్లా పనిచేస్తాడో, ఒక జిందాల్ ఎట్లా పనిచేస్తాడో, ఒక రాష్ట్ర ప్రభుత్వం అలాగే పనిచేసి, మరి సమర్థులైన అధికారులు ఉన్నారు కాబట్టి, అసలు అధికారులను అండర్ యూటిలైజేషన్ ఈరోజు జరిగేది ప్రభుత్వాల్లో. వాళ్ళు ఎందుకంటే ఓన్లీ జీవోలు సంతకాలు పెట్టి, జీవో ఏమి ఇవ్వాలో రాజకీయ నాయకుడే చెప్తున్నాడు, ఆ మంత్రే చెప్తున్నాడు. మంత్రి చెప్పినాక దాన్ని ఓన్లీ ఒక ఇంగ్లీష్ తయారు చేసుకుని వీళ్ళ నోట్ ఫైల్స్లో వాళ్ళకి తెలివిగల్ల బ్యూరోక్రాట్ ఉంటే తను దొరకకుండా, తొందరపడని బ్యూరోక్రాట్, తెలివిగల్ల బ్యూరోక్రాట్ ఉంటే జాగ్రత్తగా ఫైల్ బిల్డప్ చేసి సంతకాలు తీసుకుని, అమ్మా ఈ రోజుకి పని చేశాను నేను, చాలు, నేను దొరకను రేపొద్దున అనే ధోరణిలో పనిచేస్తున్నారు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి తెలివి కానీ సమర్థత కానీ ఈ అధికారులకు ఉన్నది, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లకు ఉన్న సమర్థతని వాడుకోవాలి. ఏంటంటే లేకపోతే చిన్న చిన్న కేసులు, సోషల్ మీడియా కేసులు, వాటి ఏమిటి అందులో? అదేం పెద్ద విషయం అండి. సబ్ ఇన్స్పెక్టర్లు డీల్ చేసే విషయాల్ని ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారండి సమర్థులైన అధికారులు, వాళ్ళని పెట్టుకుని వాళ్ళని ఒకళ్ళని సీఎండీ చేసి నడుపుకోవచ్చు. అసలు సమస్య ఎక్కడుంది? ఉండి నువ్వు ఐరన్ ఓర్ తెచ్చుకుని నడిపితే చరిత్ర, ఇట్ విల్ బి ఏ బిగ్ హిస్టరీ ఫర్ Chandrababu Naidu and his government. If they can, even Pawan Kalyan today, he is trying to come up in politics. He should think about such things. ఇప్పుడు లడ్డు వివాదం, ఇంకోటో, స్టాంపీడో, సోషల్ మీడియా కాదండి. అతను ఆ స్థాయిలో డిప్యూటీ సీఎం స్థాయి
డిప్యూటీ సీఎంలు ఎందుకు అవ్వాలా, సీఎంలు ఎందుకు అవ్వాలంటే అలా అంత స్థాయిలో పాలన సాగించడం కోసం అవ్వాలి, ఎవరికి వాళ్ళు అవటం కోసం కాదు. ఒక డీజీపీ స్థాయిలో పనిచేయాలి, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో పనిచేస్తే ఎట్లా చెప్పండి. ఎస్ఐలు ఉన్నారు కదా సబ్ ఇన్స్పెక్టర్. అందువల్ల ఆల్రెడీ రోలు ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ 4 సార్లు చీఫ్ మినిస్టర్ అయినాక ఆయనకున్న తెలివితేటలు 4 కోట్ల ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడాలి కదా. అసలు అంత బర్నింగ్ టాపిక్ అది. బర్నింగ్ టాపిక్కి వయా మీడియా ప్యాకేజ్ అప్రోచ్ ఏంటి? సరే అంతవరకు తగ్గారా అంటే కొంత ప్రజల్లో యాజిటేషన్ ఫలితం కానీ, వాళ్ళు ఎలక్షన్ టైంలో ప్రామిస్లు ఇచ్చారు నిలబెట్టుకోవడానికి కానీ ఒక రకంగా దాన్ని మధ్య మార్గంగా చూపించారు. ఓకే, కనీసం అంతన్నా దిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకటి ఉన్నది ఏంటంటే అతను నేను చేస్తున్నాను అనిపించడానికి చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేనేమంటానంటే అది దట్స్ యావరేజ్ ఫంక్షనింగ్, అది కాదు. యూ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ చేసి ప్రూవ్ చేయండి. బాగా ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ, కమ్యూనిటీ ఎంటర్ప్రైజింగ్ ఎన్నెన్నో సంపద తర్వాత వాళ్ళేనండి మరి అన్నప్పుడు చేయాలి కదా అంటా నేను. ఎందుకు చేయరు ఇది? ఇండివిజువల్ ఆస్తులు పెంచుకోవటం కోసం, ఇండివిజువల్ కెరీర్స్, రాజకీయమైనటువంటి కెరీరో వాటిని బూస్టప్ చేసుకోవటం కాకుండా ప్రజల కోసం పనికొచ్చేటువంటి ఇటువంటి పని చేయటం అనేది చాలా అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ రావు గారు. చూసాం కదా డాక్టర్ జై పూర్ణచంద్రరావు గారు చాలా సమగ్రంగా విశ్లేషించారు. సమస్య అది కేవలం ఏదో తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలకు చెందిందిగా భావిస్తూ వస్తున్నారు. ఇది అందరి సమస్య, బహుజనుల సమస్య. బహుజనులు అందరూ ఉన్నారు. దాన్ని నిలబెట్టుకోవాలి, దానికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయాలంటే ప్యాకేజీలు తెచ్చుకుంటే ప్రాణప్రతిష్ఠలు జరగవు. దాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరమో అంతే ఇన్వెస్ట్మెంట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగితే కనుక, ఇప్పుడు భూమి విలువ 7,000 కోట్ల రూపాయలని తేల్చారు, అది రాష్ట్రపతి దగ్గర ఉంది. అదేదో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఆ సొమ్ము చెల్లించి స్టీల్ ప్లాంట్ నడపచ్చు కదా అనేది డాక్టర్ జై పూర్ణచంద్రరావు గారి వాదన. అండ్ దానికి హేతుబద్ధమైన కారణాలు కూడా ఆయన వివరించారు. సో దాన్ని లాభాల బాటలో నడిపించాలంటే దావోస్ వెళ్ళి ఇన్వెస్టర్స్ తోటి ఏమేమి మాట్లాడారో తెలియదు, కానీ ఆ ఇన్వెస్టర్లో కొంతమందినైనా మౌళ్ళు చేసి ఆ 7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందులో పెట్టించి, అంటే వాళ్ళు దానికి ట్రస్టీలు మాత్రమే, మళ్ళీ దీంట్లో వాటాల కోసం రావటం అనేది అంగీకరించకుండా ట్రస్టీలుగా నిలబడి ఏదో మధ్య మార్గంగా ముందర గట్టెక్కిస్తే రేపొద్దున ఆ పేరు ప్రతిష్ట వాళ్ళకు కూడా దక్కుతుంది. గుంటూరు నుంచి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న అమృతరావు చేసిన ప్రాణత్యాగానికి ఒక విలువ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.